वेदाहमेतं पुरुषं This call is now being recorded. This call is now taking notes. वर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ओम शांति शांति शांति। సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. ముక్తికి సాధనములు, సాధన చతుష్టయము. ముక్తికి సాధనములు ఏవి అనే విషయం నడుస్తున్నది. ఉత్తరం: కొన్ని సాధనములు పూర్వం వ్రాసాము, కానీ విశేషము ఇప్పుడు చెప్తున్నాం. ముక్తిని కోరువారు అనగా జీవన ముక్తుడు, ముముక్షువు, మిథ్యాభాషణాదులు అంటే అబద్ధాలాడడం, పాపకర్మలు, వాని ఫలం దుఃఖము కావున వానిని వదిలి సుఖరూప ఫలమును ఇచ్చేటువంటి సత్యభాషణము వంటి ధర్మకార్యములను అవశ్యముగా చేయవలెను. సత్యానికి కట్టుబడి ఉండాలి. సత్య హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడి భార్యను సహితము అమ్ముకోవలసిన పరిస్థితి వస్తే వెనుకాడకుండా, తన ఒక్కగానొక్క కొడుకు చనిపోతే శవాన్ని పాతి పెట్టడానికి సుంకం అడిగినటువంటి దానికి కూడా వెనుకాడలేదు. కాబట్టి సత్య హరిశ్చంద్రుడని వారికి పేరు పడింది. ఇక ప్రతి శ్మశానంలో హరిశ్చంద్రుని కాటికాపరిగా పెడతాడు, చూసారా? అది మరి ఘోరం. భగవద్గీత ఎవరు చదువుతలేరు, ఎవరు వింటలేరు అని చెప్పేసి చనిపోయిన శవానికి వినిపిస్తారు. అక్కడ శ్రీకృష్ణుడు జీవితంలో వెనుకకు తగ్గొద్దు, పరాభవం కావద్దు, ముందుకు వెళ్ళాలని శ్రీకృష్ణుడు బోధిస్తే దాన్ని తీసుకొచ్చి శవాలకు వినిపిస్తున్నారు. ఇది అన్ని వినాశకాలకు ప్రతిబుద్ధి అంత. కారణమేమనా, ఇప్పుడు దుఃఖము నుండి విడివడి సుఖము అనుభవించగోరు వారు అధర్మమును వదిలి ధర్మాచరణము తప్పక చేయవలెను. ఎవరైతే ముక్తిని కోరుతుంటారో, ఎవరైతే సుఖాన్ని కోరుతుంటారో, ఎవరైతే తన శ్రేయస్సును కోరుతుంటారో, అధర్మాన్ని, అజ్ఞానాన్ని, అధర్మమును వదిలేసి ధర్మమును, పుణ్యమును, సుకృతమును చేస్తుంటారు. కారణమేమనా, దుఃఖమునకు పాపాచరణము, సుఖమునకు ధర్మాచరణము మూల కారణం. ఇది ప్రథమ స్థానం. ఇక సత్పురుషుల సాంగత్యము వలన సత్యాసత్యములు, ధర్మాధర్మములు, కర్తవ్య అకర్తవ్యములు నిశ్చయించి వానిని వేరువేరుగా ఎరగవలయను. ఎవరి సాంగత్యములో ఉండి మనం సత్యానికి కట్టుబడుతుంటాము, విద్యను తెలుసుకుంటుంటాము, ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, వేద విజ్ఞానము మరియు జీవనముక్తి రహస్యాలను తెలుసుకుంటాము. సత్యాసత్యములు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము, ఈ నిశ్చయించుకునేటువంటి వివేకం మనకు కలుగుతుందో. ఇవన్నీ ధర్మము వేరు, అధర్మం వేరు, సత్యము వేరు, అసత్యము వేరు, కర్తవ్యము అకర్తవ్యం వేరువేరుగా ఎవరైతే తెలుసుకుంటారో వారే సత్యమును ఆచరించగలుగుతారు, వారే ధర్మమును ఆచరించగలుగుతుంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మీరు దృష్టాంతముగా
గాడిద, ఈ యొక్క పందులు ఏం చేస్తుంటాయి, ఏనుగు ఏం చేస్తుంటుంటది అంటే మంచి నీటిలో స్నానం చేస్తాయి తృప్తిగా. చేసిన తర్వాత గాడిద మళ్ళీ వెళ్ళి ఆ పెంట బూడిదలోనే దొల్లుతుంటది, పంది వెళ్ళి బురదలోనే దొల్లుతుంటది, ఏనుగు మళ్ళీ బయటకు వచ్చి మట్టి పోసుకుంటది శరీరం. గమనించారా? అవును ఆచార్య, గమనించాం. అది దృష్టాంతం. అంటే కొంతమంది సత్యం తెలుసుకుంటారు, అది చెయ్యొద్దని అనుకుంటారు, కానీ మళ్ళీ అదే పని చేస్తుంటారు. అటువంటి వాళ్ళు అన్నమాట. అది సరైనటువంటిది కాదు అనే అభిప్రాయం. శరీరం అనగా జీవ పంచకోశముల గూర్చి వేచింపవలయును. అంటే జీవుడు పంచకోశములను ఆశ్రయించి ఉన్నాడు, ఈ దేహంలో ఉన్నాడు అనేటువంటిది బోధపడే వరకు వివేచింపవలయను అనేది ఏంటంటే శరీరాన్ని ఒలిచి చూడాలి. ఇప్పుడు మనం చేస్తున్నది పూర్వాభ్యాసంలో పంచకోశముల గురించి చేస్తున్నటువంటిది అదే ప్రయత్నం. పంచకోశములలో మొదటిది అన్నమయము, చర్మము మొదలుకొని ఎముకల వరకు ఉండు సముదాయము పృథివీమయం. అన్నము పృథివీతోటి తయారవుతుంటది కాబట్టి చర్మము మొదలుకొని ఎముకల వరకు ఉండేటువంటి సముదాయం అంతా పృథివీతత్వం. అన్నమయ కోశం ఇదే, దీనినే అన్నమయ కోశం అనడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇవాళ తెలిసినటువంటిది ఏంటంటే ప్రకృతి చచ్చిపోతుంది, ప్రకృతి నాశనం అవుతుంది, చెప్పిపోతుంది. ఏ రకంగా జీవుడు ఎట్లయితే పోతుంటాడో ఆ విధంగా వస్త్రం చీకిపోయింది, చినిగిపోయింది, వస్తువు ఇనుము తుప్పు పట్టింది, ఇరిగిపోయింది, చెట్టు చచ్చిపోయింది, గుట్ట నిలవటమైంది, నది ఎండిపోయింది, అన్ని పోయేటివే. అర్థమవుతుందా? అందుకని ప్రకృతి కూడా నిర్వీర్యం అవ్వడం కూడా చెప్పిపోవడం. అలా చెప్పుకోవచ్చు ఆచార్య? చెప్పుకోవచ్చా అంటే బండిని మీ కారును సర్వీసింగ్ ఎందుకు ఇస్తున్నారు? పాడైంది కదా, దాన్ని బాగు చేయడానికి కదా. ఇంటిని రిపేర్ ఎందుకు చేస్తున్నారు? ఇల్లు ఎందుకు ఊడుస్తున్నారు? స్నానం ఎందుకు చేస్తున్నారు? బట్టలు ఎందుకు, చిన్నప్పటి బట్టలన్నీ తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ కొత్త ఎందుకు గుట్టించుకుంటున్నారు? జడ పదార్థం కూడా చచ్చిపోయింది, రూపాంతరం. అంటే ప్రకృతిలో ఉత్పన్నమైంది కూడా ప్రతిది కూడా నాశనం అవుతుందని తెలుసా? అంతే అంతే. అదే అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చేతనమైతేనేమో పునర్నిర్మాణానికి వెళ్తుంది, జడమైతేనేమో అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఇక్కడ ఇంకొక భేదం ఉంది. చేతనమైతేనేమో పునర్జన్మ గురించి, జీవన్ముక్తి గురించి వెళ్తుంది. జడము ఇంకొక దాన్ని ప్రోత్సహించడానికి, ఎరువుగా మారి పంటలు బాగా పండడానికి, హృష్టపుష్టంగా బలిష్టంగా ఉండడానికి తోడ్పడుతుంది. అన్ని ఇక్కడే తిరుగుతున్నాయి, మన కళ్ళ ముందే తిరుగుతున్నాయి, కానీ మనం వాటిని ఆ దృష్టితో చూడట్లేదు. ప్రకృతి దృష్టితోటి, భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థ దృష్టితోటి చూడట్లేదు. మాడిపోవడం ఏంటి అమ్మగారు? పాలు పలిగిపోవడం ఏంటి? పెరుగు పులిసిపోవడం ఏంటి? పదార్థం మాడిపోవడం ఏంటి? కాలిపోవడం ఏంటి? అంతే కదా. అంటే ఇక్కడి నుంచి కనుమరుగైపోవడం అంతే. అవును, ఉపయోగానికి రాకుండా. కానీ అన్ని చూస్తున్నాం కానీ దీని గురించి ఆలోచన లేదు ఆచార్య. అన్ని ఉన్నాయి కానీ ఆలోచన లేదు, మన కళ్ళ ముందే ఉన్నాయి. అన్నమయ కోశం ఇది. రెండవది ప్రాణమయం.
అంటే ఇప్పుడు పంచకోశముల గురించి ఆలోచిస్తున్నారు కదా, ఇక దానికి విస్తారంగా వస్తున్నది. దీనిని గుర్తుపెట్టుకోండి. ఇందు ప్రాణము శరీరము లోపల నుండి నాసిక ద్వారా బయటకు పోవును. బయటకు పోవు వాయువు ప్రాణం అని దేనంటారు? ఏం మాట్లాడారేంటిది? మనం ఏమనుకుంటాం, మనము గ్రహించేది ఏంటంటే పీల్చుకునేదే ప్రాణవాయువు అని. కానీ ఇక్కడేమంటున్నాడు? నాసిక ద్వారా బయటికి పోవు వాయువు ప్రాణం. కనబడట్లేదా సూర్యప్రకాష్ గారు? కెమెరా ఎందుకు బంద్ చేస్తారు? దొరికింది అమ్మగారు. ఇది రహస్యం. ఇక్కడ రెండిటికి ప్రాణమే అంటున్నాడు కదా సార్. ప్రాణం రెండిటికి ఏడా అంటున్నాడు? ప్రాణం బయట నుండి లోనికి పోవడము అపానం అంటుండ ఆచార్య. లోపల నుండి బయటకు వెడలం ప్రాణం. ఇప్పుడు మీరు ఋగ్వేదాది భాష భూమిక చదివారు కదా, దాంట్లో ఉపాసన విషయంలో ఏమంటున్నానంటే ఆచమనం చేస్తున్నప్పుడు బయట నుంచి నీళ్లు శరీరం లోపలికి పోతాయి కదా, ఆ విధంగా వాయువు లోపలికి పోయేదాన్ని ప్రాణం అన్నాడు. ప్రాణం ఇక్కడేమంటున్నాడు? నాసిక ద్వారా బయటికి, లోపల నుండి బయటకి వెళ్ళినప్పుడు ప్రాణం. బయటికి పోయేది ప్రాణం. ప్రాణం బయట నుండి లోనికి పోవడం అపానం. బయట నుండి లోపలికి పోయేది అపానమా? శరీరం లోపల నుండి నాసిక ద్వారా బయటికి పో వాయువు ప్రాణం అంటున్నాడు. బయట నుండి లోనికి పోవు అపానం అంటుండు. మరి నా దాంట్లో ఆచార్య అదే మరి ఇక్కడ రహస్యం ఇదే ఉంది. దీన్ని సరిగ్గా లేదు ఆచార్య. వెలుపల నుండి ఉన్నది సరిగా లేకపోవడానికి వెలుపల నుండి లోనికి పోవున్నది కూడా ప్రాణమని. ఇప్పుడు సంఖ్యోపాసనలో ప్రకరణానుసారంగా అక్కడ చెప్పుకుంటున్నది ఏంటంటే తోలు పిస్తోలుతో మాయగొండు ఎటు నుంచి వదిలినా చక్కగా అక్కడే తగులుతుంది అనే ప్రసంగం వస్తుంది కదా. అపానం వదిలేది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? బయట నుంచి లోపలికి పోయేదాన్ని అపానం అంటున్నాడు. అపానం మనం ప్రశ్వాస గురించి, ప్రశ్వాస ఏంటంటే లోపల నుంచి బయటకు వచ్చేదాన్ని ప్రశ్వాస అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? లోపల నుంచి బయటకు వచ్చేదే ప్రాణం. అవును. అపానము వెలుపల నుండి లోనికి పోగునది సమానం. నాభియం నుండి రసమును శరీరమున అంతటా చేర్చున్నది. సమానం. మరి దీనికి ప్రాణం గీయలేదు. రెండవది ప్రాణమయము. ప్రాణమయము ఏంటంటే ఇందు, అంటే ఇందులో ప్రాణము శరీరం లోపల నుండి నాసిక ద్వారా బయటికి పోవు వాయువు ప్రాణం. ఇప్పుడు అపానం గురించి చెప్తున్నాడు చూడండి. అపానం అని చెప్పి వెలుపల నుండి లోనికి పోవునది అని అంటారు. ఇక సమానము అనేది నాభి నుండి రసమును శరీరమున అంతటా చేర్చున్నది. ఉదానము కంఠము నుండి అన్నపానములను నడుపునది. ఇది అన్ని పంచకోశములలో ఇవి చెప్పాలి, స్పష్టంగా చెప్పుకోవాలి. ఉదానం అనేటువంటిది కంఠము నుండి అన్నపానములను నడుపునది. పరాక్రమములు కలిగించున్నది. బల పరాక్రమం కలిగి ఉండు కలిగి ఉండు బల పరాక్రమం కలిగించున్నదే సరైనది. ఎందుకంటే వాయువు గురించి చెప్తున్నాడు కదా, ఉదానం అనే వాయువు గురించి చెప్తున్నాడు కదా. కలిగించున్నది ఉదానం అనే వాయువు బల పరాక్రమములు కలిగిస్తుంటది అని చెప్పడమే బాగుంటుంది. వ్యానము దేని మూలమున జీవుడు కర్మములను ఆచరించును అది వ్యానం. ఇవన్నీ ప్రాణమయ కోశం. ఇప్పుడు అమ్మగారు
పంచ ప్రాణాలు వదిలాడు. పంచ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అంటే లోపల నుంచి వస్తేనే కదా బయటకు కలిసిపోయి. అవును. మరి అక్కడ ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రం మొదటి చరణంలో అంటున్నాడు ఏంటంటే అహమేవ వాయువివ ప్రావామి ఆరభమానా. గర్భంలో ఉన్నప్పుడు నీకు తల్లి ద్వారా అందింది. ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చావు. ఆ బొడ్డు తాడు పేగుబంధం తెంచనైనందున ఇప్పుడు నీ ముక్కు దగ్గరికి నేను వచ్చాను, వాయు రూపంలో వచ్చాను, ప్రాణ రూపంలో వచ్చాను. ఇక నువ్వు పీల్చుకో. అంటే ప్రాణం బయటకు వెళ్ళేదాన్ని అంటే ఎప్పుడు ప్రాణం కాదు, ఎప్పుడు అపానం కాదు. ఈ రెండింటి విషయంలో ఏమని చెప్తున్నానంటే మొట్టమొదటిసారి పీల్చుకునేటువంటిది నువ్వు లోపలికి పీల్చుకొని బ్రతకడానికి ఆధారంగా చేసుకున్నప్పుడు ప్రాణము శరీరాన్ని వదిలేసి ఇక జీవితాన్ని మరణముగా పునర్జన్మ కోసం వెళ్తున్నప్పుడు ఈ ప్రాణాలను వదలడం. ప్రాణం పోయిందంటారా, ప్రాణం వచ్చిందంటారా? పోయిందంటారా? మరి అంటే లోపలికెళ్ళి బయట పోతుంది కదా. అవును. అపానవాయువును వదలడం అంటే లోపల నుంచి బయటకు వదలడం. మరి అపానము లోపల నుంచి బయటకు వదిలేది అపానం అయితే ఇక్కడ ప్రాణాలను వదిలాడు, విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు అంటే ఏమన్నట్టు లోపల నుంచి బయటకు వదులుతుంది కదా. అదే ఇప్పుడు పరకాయ ప్రవేశంలో అక్కడ శంకరాచార్య గారు చూపెట్టేది ఏంటంటే తన శరీరం నుంచి పంచ ప్రాణాలను అంతఃకరణయుక్తంగా వదలడం, బయటకు రావడం చూపించాడు కదా. 5 పక్షులు భీమరావు గారు మైకు పనిచేయండి, మీ మాటలు ఇక్కడ వినపడుతుంది. ఏమంటారు మల్లేశం గారు? మైకు ఆన్ చేసి చెప్పండి. ఏమో చెప్తున్నారేంటి? సరే, బయటకు వెళ్ళేటువంటిది ప్రాణమే ఒక సందర్భంలో, ఇంకొక సందర్భంలో బయట నుంచి లోపలికి వెళ్ళేది కూడా ప్రాణమే. ఇవి రెండు. అంటే ఒక్కసారి ఈ రకంగా వ్యవహారం ఉన్నది, ఇంకొకసారి ఆ రకంగా వ్యవహారం ఉన్నది. అంటే దీనికి విచలితం కావద్దు, స్థిరంగా ప్రకరణ సమయం సందర్భానుసారంగా. సూర్యప్రకాష్ గారు పట్టుకుంటున్నారా? వరలక్ష్మణ్ గారు ఊరికే ఫోన్ ఆన్లో పెట్టి నిద్రపోతున్నారేమో. పదార్థమును వాడుకున్నంతసేపు ప్రాణవాయువు, దీన్ని వదిలిపోయినప్పుడు కూడా ప్రాణవాయువే కదా స్వామీజీ? వదిలిపోయినప్పుడు అంటే ఎవరిని వదిలారు, ఎవరు పోయారు? ఈ జడ పదార్థం జీవాత్మ వదిలిపోతుంది కదా. జడ పదార్థం జీవాత్మ వదిలితే ఇది కూడా ప్రాణవాయు కిందికే వస్తుంది. అంటే ఎవరిని వదిలితే? దేహాన్ని వదిలితేనా, శ్వాసను వదిలితేనా, లేదంటే వికారాలను వదిలితేనా? దేన్ని వదిలితే? ఈ శరీరాన్ని వదిలితే, శరీరాన్ని వదిలిపోతేనే జీవుడు వెళ్ళిపోయిందని చెప్తారు కదా జీవాత్మ. శరీరాన్ని వదిలిపోతే ప్రాణవాయువు వదిలిపోయింది అని అంటారు, ప్రాణం పోయిందని అంటారు కదా. అదే ఆ విషయంలోనే చర్చ. ఇప్పుడు మనము బ్రతకడానికి శ్వాస తీసుకుంటున్నాం కదా, దీన్ని ఏమంటారు? శ్వాసను ఏమంటారు? ప్రాణాయామం అని అంటారు కదా. బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం, సంభవృత్తి, బాహ్యాభ్యంతర విషయాక్షేపి, ఉద్గీత ప్రాణ, దీంట్లో ఏముంటది? ప్రాణమే ఉంటది కదా. మరి బయటకు తీసి బయటనే ఆపాలి అంటే లోపల ఉన్నదాన్ని కదా బయటకు తీసేది. బయటకు వెళ్ళి లోపలికి తీసుకోవాలి అని అంటే లోపల లేదు కాబట్టే కదా బయటకు వెళ్ళి లోపలికి తీసుకోవడం ప్రాణమే, వదలడం ప్రాణమే ఆచార్య. అమ్మగారు అలా చెప్పకండి, ఆగమైపోతుంటారు. వీళ్ళకి
గోప్రకాష్ ఏం చెప్తున్నాడు, వీళ్ళన్నీ ఒకటే అంటున్నాం. అట్లా కాదు, సందర్భం, పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా ఇది అపానవాయువు వదిలేరు అనుకోండి, ప్రాణం వదిలేండి అంటే ఏమనుకుంది అక్కడ? అర్థం లేదు కదా. మరి ఎలా చార్జీ? అదే మరి సందర్భాన్ని, పరిస్థితిని బట్టి. అంతేగాని ఎప్పటికీ దీన్ని బండగుర్తుగా ఇది ప్రాణమే అని చెప్పేసి దయానంద సరస్వతి సంధ్యోపాసన అగ్నిహోత్రాన్ని కూడా మనల్ని పట్టుకొని వేలాడజేయట్లేదు. మారాలి, మనసు మారాలి, మన పరిస్థితి అనుసారంగా మనం కూడా మారాలి అని సంధ్యోపాసనను మార్పు చేశాడు, అగ్నిహోత్రమును మార్పు చేశాడు. ఈ ప్రాణముల నిర్ధారణ ఏదైతే మనం శ్వాస పీల్చుకునేదాన్ని ప్రాణం అంటుంటామో అది కూడా కాదు, ఇది వదిలేది కూడా ప్రాణమే. వచ్చిన ప్రాణమే బయటకు పోతుంది. గాయత్రి అమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? బాలాజీ గారు ఊరికే కూర్చుండొద్దు. ఇంకని సందర్భానుసారంగా పరిస్థితిని బట్టి అనడం జరుగుతుంది. ఇప్పుడు మల్లేశం గారు గ్యాస్ వదిలితే కూడా దాన్ని ప్రాణం వదిలేయడని అన్నారనుకోండి, మల్లేశం గారికి ఏదో అయిందని అనుకుంటారు. అర్థమవుతుందా లేదా? అంటే అది వేరే కదా ఆచార్య. మళ్ళీ వేరే అమ్మగారు అంటే లోపల నుంచి బయటకు పోవు వాయువుని ప్రాణం. చచ్చిపోయేటప్పుడు లోపల నుంచి బయటకు పోతుంటది, వాయువు లోపల నుంచి బయటకు పోతుంటది, పేకోట్లు వచ్చినప్పుడు లోపల నుంచి బయటకు పోతుంటది. మరి అన్ని వికారాలన్నీ లోపల నుంచి బయటకు పోతుంటాయి. కొందరికి మూత్ర ద్వారం నుంచి, కొంతమంది హృదయద్వారం నుంచి, కొంతమంది ద్వారం నుంచి కూడా వాయువు వదులుతారా? ఇప్పుడు మనము శ్వాస జీవుడు వెళ్ళిపోయేటప్పుడు అట్లా కూడా పోతుంది అంటారు కదా గురూజీ. మూత్ర ద్వారం నుండి శ్వాస తీసుకుంటారా? కొంతమంది అట్లా జీవుడు అట్లా పోతాడు అదే విధంగా అని కొన్ని పుస్తకాలలో రాస్తుంది. ఏ కాంక్షతోటి ఉంటారో ఆ రూపకంగా అలా అనండి, అది బాగుంది. అంతేగాని మూత్ర ద్వారం నుండి శ్వాస తీసుకుంటారు, గాలి వదులుతారు అని అన్నారనుకోండి, మరి చూపెట్టమంటే మనం చూపెట్టలేము. చనిపోయేటప్పుడు చివరి దశలో వారికి ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరడానికి మనం ఇంటి నుంచి బయటకు ఎందుకు పోతాం? ఏదో ఒక ఉద్దేశంతో పోతాం. బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకొని వస్తామా, లేదంటే దాన్ని అక్కడే వదిలేసి ఇంకొక దాన్ని వెంట పోతామా? అది వేరే విషయం. ఒక్కొక్కసారి మర్చిపోయి చేయడం అది వేరే విషయం. కాకపోతే ఎక్కువ శాతం ఏంటంటే ఏ ఉద్దేశంతో అయితే ఇంటి నుంచి బయటకు పోతామో ఆ ఉద్దేశమే పూర్తి చేసుకొని వస్తాం. మనోమయ కోశం, దీనిని అందు మనస్సుతో పాటు వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థములను పంచకర్మేంద్రియముల ఉండును. ఈ మనోమయంలో చూడండి ఏమేమి ఉంటున్నాయంటే, దీని అందు మనస్సుతో పాటు, మనస్సు ఒకటే కాకుండా వాక్కు అంటే వాక్ సామర్థ్యం, మాట్లాడేటువంటి సామర్థ్యము, పాణి అంటే చేతులు పని చేసేటువంటి సామర్థ్యము, పాదములు నడిచేటువంటి సామర్థ్యము, పాయు మల విసర్జన చేసేటువంటి అపానవాయువు వదిలేటువంటి సామర్థ్యము, ఉపస్థము మలమూత్ర మరియు గర్భాధానం గురించి రజవీర్యములను వదిలేటువంటి సామర్థ్యము, పంచకర్మేంద్రియములు ఉంటాయి. విజ్ఞానమయం, ఇందులో బుద్ధి, చిత్తము, శ్రోత్రము, త్వచ, నేత్రము, జుహ్వా, ఘ్రాణములను జ్ఞానములు అనేటువంటి ఘ్రాణములు అనేటువంటి జ్ఞానేంద్రియములు ఉండును. ఈ విజ్ఞానమయము అంటే ఏంటంటే పట్టుబడనటువంటి తత్వం,
పట్టుబడినటువంటి తత్వం. ఇప్పుడు బుద్ధి అంటే ఏంటంటారు? మెదడు వేరు, బుద్ధి వేరు. మెదడు వేరు. ఇప్పుడు సిడి, పెన్ డ్రైవ్, స్టోరేజ్, ఇదంతా నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం. ఆ నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యాన్ని బుద్ధిలో నిల్వ అవ్వడం. చిత్తం, చింతన చేసేటువంటి సామర్థ్యం. శ్రోత్రం, ఆలకించేటువంటి, వినదగినటువంటి. త్వచ, స్పర్శించేటువంటి. నేత్రం, నేత్రము అని అంటే నేత్రము అంటే ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయా? రెండంటే ఏవి? కుడి ఎడమదా, లేదంటే ఇంకొకట? ఇప్పుడు ఈ రెండు నేత్రాలు మనకు ముఖంలో ఎట్లయితే రెండు కళ్ళు కనబడుతున్నాయో, ఆ రెండు కళ్ళ యొక్క అవస్థ నాగలి దున్నేటువంటి, బండి నడిపించేటువంటి, రథము నడిపించేటువంటి వారు ఆ యొక్క గుర్రాల, ఎద్దుల యొక్క పగ్గాలను పట్టుకుంటారు కదా, కళ్యాలను పట్టుకుంటారు కదా, రథంను, కళ్యం. భగవద్గీతలో అర్జునునికి రథసారథిగా ఈ శ్రీకృష్ణుడు గుర్రాల కళ్యాలను పట్టుకున్నాడు కదా. ఆ పట్టుకునేటువంటిది మన శరీరంలో ఈ రెండు కన్నుల వెనుకకు నరాలు ఉండి, ఇవి ఈ యొక్క పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, కనుబొమ్మల వెనకలో, మస్తిష్కము కింద, వెన్నెముక పైన. వెన్నెముక వచ్చి మస్తిష్కంలో ఎక్కడైతే కలుస్తుంటుందో దాన్ని సుషుమ్న అంటుంటారు. అక్కడ ఈ యొక్క పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంటుంది. అక్కడ ఈ యొక్క శరీర సబ్స్టేషన్ అన్ని అంగాలకు, అన్ని అవయవాలకు, అన్నింటి యొక్క సబ్స్టేషన్ అన్నమాట. ఇప్పుడు కాలికి దోమ కొడుతుందంటే ఆ దోమ గుట్టేటువంటిది అక్కడ మస్తిష్కానికి అందినప్పుడు ఆ చైతన్య స్ఫూర్తి చేతికి చెప్తుంటారు, నువ్వు వెళ్ళి ఆ దోమను వెళ్ళగొట్టి అక్కడికి వెళ్ళి అనగానే చెయ్యి అక్కడికి వెళ్తుంటారు. ఇదంతా సబ్స్టేషన్ ఈ యొక్క పీయూష గ్రంథిలో ఉంటుంటాయి. దాన్ని అందుకే ఆజ్ఞాచక్రం, ఆజ్ఞ ఇవ్వడం, సమస్యలను పరిష్కరించడం అక్కడ ఉంటుంటారు. మనం తినేటువంటి అన్నం కూడా నోట్లోకి వెళ్ళే గంట ముందే ముక్కు ద్వారా అక్కడికే వెళ్తుంటాయి. ఇది మంచిదా చెడ్డదా అనేటువంటిది తెలుసుకోవడానికి, తెలియజేయడానికి. అందుకని ఇవన్నీ విజ్ఞానమయం. ఈ విజ్ఞానమయం అంటే పరిస్థితులు వేరు, మరియు అక్కడ జరిగేటువంటి ప్రకరణాలు వేరు. అయినా దేనికి రూపం ఉండదు. ఈ విజ్ఞానం అంటేనే రూపం ఉండదు. రూపం ఉండకపోవడం దాని గురించి చూపిస్తున్నాడు ఇక్కడ. ఏంటంటే బుద్ధి అంటే మన శరీరం, ఈ తలలో ఉండేటువంటి మెదడు బుద్ధి కాదు. ఇవన్నీ నిల్వ ఉండేటువంటి స్టోరేజ్ సామర్థ్యం. సిడీలో, క్యాసెట్లో మనం ఇదివరకు రికార్డు చేసుకునే వాళ్ళం కదా, ఈ మెదడు అటువంటిది. పట్టుకుంటున్నారా లేదా పుష్పమ్మ గారు, ప్రభాకర్ గారు? అవును, పట్టుకుంటున్నాం. అనేది ఆత్మలోని ఆత్మనే కదా, అనేది ఆత్మలోని విషయమే కదా. ఇప్పుడు మనము ఈ యొక్క స్మరణ జ్ఞాపకం ఎవరికి కావాలి? ఆత్మకి కదా. అంతే. మన స్టోరేజ్ అన్నట్టు, మన సెల్ ఫోన్ లో ఎంత స్టోరేజ్ ఎంత ఉన్నది అని అంటుంటాం కదా, అదే ఇది బుద్ధి. చిత్తము, శ్రోత్రము, త్వచ. ఆచార్య స్టోరేజ్ అనేది చిత్తంలో అవుతుంది అంటారు. స్టోరేజ్ అనేది చిత్తంలో నిక్షిప్తం అవుతుంది అంటారు కదా. స్టోరేజ్ అనే దాంట్లో నిక్షిప్తము కాదు. చిత్తము అనేటువంటిది చింతన చేసేటువంటిది, విచారం, ఆలోచన. విచారించడం వేరు. అంతఃకరణంలో స్టోరేజ్ అవుతుంటది. ఇక ఆ స్టోరేజ్దే ఇది బుద్ధి.
నీకు బుద్ధి పనిచేయట్లేదా? ఆ రోజు చూస్తే కదా, ఆ రోజు మనం చేసాం కదా, అక్కడికి వెళ్ళాం కదా, ఆయన ఇలా గొడవ చేశాడు కదా. ఇదంతా బుద్ధి కార్యం. పాతయి తవ్వుకోవడం అంతా బుద్ధి పని. అది మంచా చెడా అనేటువంటిది విచారించేటువంటిది చిత్తం పని. మననం చేసేటువంటిది మనస్సు. ఇంకొక విషయము, బుద్ధి చిత్తము ఒక్కటే అంటారు కదా ఆచార్య. బుద్ధి చిత్తము మనస్సు అనే దానికే బొమ్మ బొరుసు లాగా ఈ యొక్క చిత్తము బుద్ధి అనేటువంటి ఉంటాయి. నాణ్యం ఒకటే, కానీ ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు. అదే విధంగా ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తం. ఇక్కడ మళ్ళీ ఈ మనోమయ కోశాన్ని చూడండి. మనోమయ కోశంలో మనసు ఎక్కడుంది చెప్పండి. పుస్తకం చూడండి రాజమణమ్మ గారు. పంచకర్మేంద్రియములు. పంచాన్ని లెక్క పెట్టిన తర్వాత ఇంకా దాంట్లో మనసు ఎక్కడ ఉన్నది? అవే 5 కదా. అక్కడ అథర్వవేదంలో చెప్తున్నది, ఇమానియాని పంచేంద్రియాని మనః షష్ఠాని. దాన్ని 6వ స్థానానికి తీసుకెళ్తున్నాడు కదా. షష్ఠం అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. అది కనిపించే ఇంద్రియం కాదు కదా ఆచార్య. 5 ఇంద్రియాలకు మనస్సే కారణం కదా స్వామిజీ. అప్పుడు ఇక్కడ వాణి పాణి పాద పాయో ఉపస్థములు, ఇవి కనిపించే వాటిని పట్టుకోవట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. కనిపించేటువంటి కాదు, కనిపించే వీటిని పట్టుకుంటే చనిపోయినటువంటి వారి ఆ శవంలో మరి మాట్లాడడానికి నోరు లేదా, నోట్లో నాలుక లేదా, వాళ్ళకు పాని అంటే చేతులు లేవా, కాళ్ళు లేవా, పాయు అంటే మలద్వారం లేదా, ఉపస్థం అంటే మూత్ర ద్వారం లేదా, ఏది లేదు. అన్ని ఉన్నాయి కదా, కనబడేటువంటిది కాదు, వాటి యొక్క సామర్థ్యము. ఇక్కడ చర్చ జరుగుతుంది. సామర్థ్యం పైన కర్మేంద్రియాల సామర్థ్యం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మనోమయ కోశమందు మనస్సుతో పాటు అంటే మనస్సు ఉంటేనే దాంతో పాటు ఈ సామర్థ్యాలన్నీ ఉన్నవి. ఇక్కడ మనస్సుతో పాటు వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థం ఈ అనేటువంటి పంచకర్మేంద్రియములు ఉన్నది. విజ్ఞానమయము. ఇందులో బుద్ధి, చిత్తము, శ్రోత్రము, త్వచ, నేత్రము అనే ఇక్కడ ఈ నేత్రం దగ్గర ఏంటంటే ఈ చర్మచక్షువులు రెండు కలిసి ఒకటి అనేదే ఆ ఎడ్ల బండి, గుర్ర బండి, ఆ రథము, నాగలి ఇవన్నీ చేసేటప్పుడు ఆ ఎద్దుల పగ్గాలు ఒక దగ్గర పట్టుకోవడం, రథం నడిపించేటప్పుడు శ్రీకృష్ణుడు ఆ 7 గుర్రాల యొక్క పగ్గాలు ఒక దగ్గర పట్టుకోవడం, కళ్యాలను ఒక దగ్గర పట్టుకోవడం. అంటే ఈ రెండు సారాంశం ఏంటంటే ఈ రెండు చిత్రం కూడా చూపించాడు కదా ఓం ప్రకాష్, గుర్తున్నదా మర్చిపోయారా? ఆ రెండు ఉద్దేశం ఒకటే. ఇక కళ్ళు లేని వారు, విరజానందుని లాంటి వారు, వారికి ఈ చర్మచక్షువులు లేవు, పోయాయి, కళ్ళు పోయాయి, కానీ బుద్ధితోటి దయానందుని తయారు చేసి సమాజాన్ని బాగుపరిచాడు. అవును. అందుకని చక్షు అని అంటే ఒకటేమో ఈ చర్మచక్షువుల సామర్థ్యము, ఇంకొకటి బుద్ధి. దాని గురించి ఇప్పుడు చక్షు అచక్షు అని అర్థము ఆచార్యంలో. చక్షు అంటే అదే
ఈ చక్షువు కానటువంటి చక్షువు కానటువంటి అంటే ఈ యొక్క గోళకములుగా ముఖంలో కనబడేటువంటివి కాకుండా బుద్ధి చూసేటువంటి చక్షు ఒకటి, అచక్షు ఒకటి. అంటే మేము ఏమనుకున్నామంటే ఆచార్య రెండు ఒకటే అనుకున్నాం. అదే చక్షు అంటే అందుకని మరి ఇక్కడ ఈ పొరపాటు వస్తుంది కదా. చక్షు అంటే ఒకరికి ఒకటే ఉంటది, ఒకరికి రెండు ఉండవు. మూగవారికి ఏ ఇంద్రియం ఇప్పుడు ఏంటంటే కరణేంద్రియాలు పనిచేయవు, మాట వినబడదు, మాట్లాడడానికి రాదు, నోట్లో నాలుగున్నా మాట్లాడడానికి రాదు, మరియు మాట్లాడడానికి రాదు, వినడానికి రాదు, చూడడానికి రాదు, అంతే. అంటే ఇప్పుడు ఏంటన్నట్టు ఆచార్య చక్షు అంటే శరీర చక్షు అంటే ఇప్పుడు మా ఈ కనుబొమ్మల కింద ఉన్నటువంటివి, ముక్కు పక్కకు కనుబొమ్మల కింద ఉన్నటువంటివి, ఇవి రెండు కళ్ళు కలిసి ఒక్కటి. ఈ రెండు కళ్ళ కనెక్షన్ వెనక నరం ద్వారా ఎక్కడికైతే వెళ్తుందో పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, అక్కడ ఇది ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే కళ్ళ పరీక్ష చేసుకుంటే అన్ని ఉల్టా కనిపిస్తుంటాయి కదా, అక్కడ అక్షరాలు పడతారు, మన లోపలికి పోయి అవి సరి అవుతుంటాయి. ఇప్పుడు మనం అద్దం ముందు నిలబడితే మన కుడి ఎడమది కుడికి కనబడుతుంటాయి. ఆ రకంగా ఇవన్నీ కళ్ళతో చూసేదంతా ఉల్టా, మళ్ళీ అది లోపలికి వెళ్ళి మనకు చక్కగా కనిపిస్తుంది. దివ్య చక్షు అంటారు కదా సార్. దివ్య చక్షువు వేరు. ఇప్పుడు విరజానందం దగ్గర ఉన్నది దివ్య చక్షువు, దయానందం దగ్గర ఉన్నది దివ్య చక్షువు. ఎవరైతే పరిస్థితికి అతీతంగా దూరదృష్టి కలుగుతారో వారందరికీ దివ్య దృష్టి. పరిస్థితిలో ఇమిడి ఉండడం, కనబడుతున్న దాన్ని ఇప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఆల్బమ్ ఉన్నదని నా అంత తెలివైన వాడు లేదని చెప్పేసి ఆ ఆల్బాన్ని తిప్పి పదే చూస్తున్నాడు. కానీ బుద్ధి ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఏది గొప్ప, ఆల్బమ్ గొప్పనా బుద్ధి గొప్పనా? బుద్ధి. అది అందుకని ఈ ఆల్బమ్ది మిడిమిడి జ్ఞానం. స్తోత్రం ఉన్నప్పుడు కూడా అంతేనా? అంతే కదమ్మా. శబ్దం వినబడిందే కాదు, ఆ శబ్దం ద్వారా అతని ఉద్దేశం ఏంటి, మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాడు, ఆ శబ్దాన్ని మనకు ప్రభావితం. ప్రభాకర్ గారు మీకు అంటుంది కదా, మాట్లాడేటప్పుడే మైక్ ఆన్ చేయండి. అందుకని శబ్దం వినబడడం కాదు, ఏ ఉద్దేశంతో ఆ శబ్దం అంటున్నాడు, దానికి మనం ఎలా స్పందించాలి అనేటువంటిది మనం మన బుద్ధితో ఆలోచించినప్పుడే కదా. ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో చూస్తున్నట్టయితే వీళ్ళు చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఒకటి కొత్తది చెప్తున్నారు. కొత్తది ఏంటంటే మనల్ని అపహరించేటువంటి వ్యక్తి మనల్ని అపహరిస్తున్నప్పుడు నోటితో చెప్తే మళ్ళీ అతనికి తెలిసిపోతుంది కదా మన అభిప్రాయం, మనం తిరస్కరిస్తున్నాం, మనం వ్యతిరేకిస్తున్నాం అనేది, మనకే ప్రమాదం ఉంటుంటది. అందుకని ఇది చూడండి, ఇట్లా ఈ బొటన వేలిని చేతి మధ్యలోకి తీసుకొని ఇట్లా గమనించారా, ఇట్లా చేతిని గమనించలేదా? అవునా పిల్లలు కనబట్టలేదండి. చెప్పండి. మీరు కనబడతలేదు గురించి, నాకు కనిపిస్తున్నారమ్మా వరలక్ష్మి. నాకు కనిపించట్లేదు ఇక్కడ. అంటే మీరు ఏమవుతారో మరి అక్కడ దాంట్లో చూడండి సెట్టింగ్. సరే ఇప్పుడు వినండి, మాట వినబడుతుంది కదా, వినండి చాలు, తర్వాత మాట్లాడు. ఈ రకంగా చేతిని, ఈ బొటన వేలు అనేటువంటిది తనను ఇక వాళ్ళు అపహరించుకునేటువంటి వ్యక్తికి ఈ బొటన వేలుని ఇట్లా దాపి చూపిస్తుంటారు. ఇట్లా అంటే నన్ను అపహరించుకోపోతున్నాడు, నాకు హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి అనేటువంటి సంకేతం. ఇవి గమనించట్లేదా? అవునా పిల్లలు కూడా చూపిస్తా ఉంటారు అట్లా.
ప్రమాదంలో ఉన్నప్పుడు వేళ్లతోటి సంకేతం చూపిస్తా ఉంటారు. అట్లా అర్థం కాని వారికి కొంతమంది దీంట్లోనే హెల్ప్ అని రాసుకుంటుంటారు. వాళ్ళను తాకుకుంటా పోతుంటారు. వాళ్ళ దగ్గర ఒక కాగితం పడేస్తుంటారు హెల్ప్ అని చెప్పేసి. అవును. చెప్పులకు, కాళ్ళకు ఏదో రకంగా అపహరణకర్తకు తెలియకుండా బయట వారికి సంకేతం ఇవ్వడం. అవునాచార్య. ఇంత పెద్ద ఫోన్లు పెట్టుకొని రీఛార్జ్ చేసుకుంటే ఏం ఉపయోగం రాజమణిమ గారు? నేను చూడాచార్జి అవి నా దాంట్లో లేదు అది. అందుకే నాకు తెలియడం లేదు అట్లాంటి. అది సమయం అయిపోయింది ప్రభాకర్ గారు, దీన్ని తీసుకెళ్ళండి. పంచకోశముల గురించి ఇంక మళ్ళీ చెప్పుకోవాలి, ఎంత చెప్పుకుంటే అంత బాగుంది. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసంలో ముక్తి సాధనములు, సాధన చతుష్టయం అంటే ముక్తికి సాధనం లేవి అనే విషయాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఇందులో పంచకోశముల గురించి అత్యంత లోతైన విషయాలు చాలా తెలుసుకొని కొన్ని సందేహ నివృత్తి కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఈ ఎపిసోడ్ను మనం అందరికీ తెలియజేయడానికే లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుదాం. ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి ప్రయత్నం చేద్దామని కోరుచున్నాను. తర్వాత ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే సందేహ నివృత్తికై కామెంట్ బాక్స్లో ప్రశ్నల రూపంలో రాసి సందేహాలను తీర్చుకొని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుచున్నాను. ఈ విషయాలన్నీ చాలా సంక్షిప్తంగా అర్థవంతంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈరోజు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం 2వ బ్యాచ్ నుంచి ఎవరున్నారో చేయించాలి. మంగళవారం వారు లేని పక్షంలో ఇంకెవరైనా తీసుకోవాలని మనవి. చేయించాలా అన్నయ్య? చేయించండి. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపుష్టే. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం మః, ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం మృతంచ సత్యంచ విద్ధాత్తపసోధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రోదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ ద్రివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రములు. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్య ఇషవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशोभ्यो नमायेभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजी रक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशोभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ प्रतीचीदिग्वर्णोऽधिपति पृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः विशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ प्रतीचीदिग्वर्णोऽधिपति ॐ प्रतीचीदिग्सोमो अधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ ध्रुवा दिग्विष्णुरधिपति कल्माशग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशोभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ ऊर्ध्वादिग्बृहस्पतिरधिपति शीत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशोभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः उपस्थानमन्त्रములు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వనావీవ సింధూం ధృతాచాగ్నిః ఓం చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరణస్యాగ్నే అప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుషచ్చ ఓం ఋక్తం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచిక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అదీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नाः गायत्री मंत्रम ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पण मंत्रములు ఏ ఈశ్వర దయానిధే భగవత్కృపాయ అనేన జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః ఓ పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి ఓం నమః శంభవాయ చ ఓం నమః శంభవాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ ఓం నమస్కార మంత్రములు ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः ఓం శాంతి 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 నమస్తే సార్ సర్వేభ్యం ధన్యవాదములు రాజమాన్యమ్మ గారికి శాంతి పాఠం. ఓం నమస్తే. ఓం దేవశాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి आपशांति ओषधय शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. మీ అభిప్రాయం చెప్పండి స్వామిజీ. అప్పుడు పొద్దున అన్నారు కదా, మరి చెప్పానా వద్దని అందరు ఉన్నప్పుడు చెప్పండి. అంటే ఇట్లా వస్తే చెప్తే బాధ అనిపిస్తుంది. అదే ఆచార్య, మరి సమయం మార్చుకుంటారా ఏంటిది అని అందరు ఉన్నప్పుడు తెలుసుకుంటే, అందరు ఫోన్ నంబర్ లేవు అడగడానికి, అందరు ఉన్నప్పుడు చెప్పండి. మరి అమ్మగారు ఇది ఏంటంటే